హాయ్ అండి, అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఫస్ట్ టైం తయారు చేశానండి బేబీ కార్న్ పకోడీ. చాలా రుచిగా ఉందండి. మీరు కానీ ట్రై చేయండి. మరి వీడియోలోకి వెళ్ళిపోదాం. చూడండి, బేబీ కార్న్ గిన్నెతో నీళ్ళు తీసుకొని నీళ్ళల్లో ఇవి వేసేసి శుభ్రంగా కడుక్కోండి. వీటి మీద దుమ్ము మట్టి ఉంటుంది, అంతా నీట్గా పోయే విధంగా 2 సార్లు శుభ్రంగా కడిగేసుకొని ఒక ప్లేట్లో తీసుకొని ఇప్పుడు ఒక గిన్నెలోకి 1 గ్లాసు నీళ్లు పోసుకొని ఈ బేబీ కార్న్స్ అన్నీ నీట్గా కడిగినవి వేసేసి సాల్ట్ అయినా కల్లుప్పు అయినా కొంచెం వేసుకోండి. ఇప్పుడు నీళ్ళల్లో బాగా కలిసే విధంగా ఒకసారి కలిపెట్టుకొని పైన ప్లేట్ పెట్టి మీడియం ఫ్లేమ్లో ఒక 5-6 నిమిషాల సేపు ఉడికించుకోండి. సాల్ట్ వేయటం వల్ల మరి తినేటప్పుడు చప్పక లేకుండా బేబీ కార్న్స్కి సాల్ట్ బాగా పడుతుందండి. ఇప్పుడు ఇవన్నీ వాటర్ ఏం లేకుండా ప్లేట్లోకి తీసేసుకున్నాను. ఇలాగా ముక్కలుగా కట్ చేసుకోండి. కొంచెం లాస్ట్లో కొంచెం కట్ చేసి తీసేసి ఇలాగ చిన్న పొడవుగా ఇలా సన్న ముక్కలుగా కట్ చేసుకోండి. లేదంటే డైమండ్ షేప్లో చూపిస్తున్నాం కదా వీడియోలో, ఈ విధంగా అయినా కట్ చేసుకోవచ్చు, లేదా సన్న ముక్కలుగా అయినా కట్ చేసుకోవచ్చు అండి. ఇలా కట్ చేసుకొని 2 స్పూన్లు శనగపిండి, అలాగే 2 స్పూన్లు బియ్యం పిండి, 2 స్పూన్లు కార్న్ఫ్లోర్ అండి. ఈ 3 సమానంగా వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక 1/2 స్పూన్ వేసుకోండి. కొంచెం పసుపు, ఒక 3/4 స్పూను కారం అండి. మీ రుచికి తగినంత వేసుకోవచ్చు. ఈ పకోడీకి రుచికి తగినంత సాల్ట్ అండి. అలాగే ధనియాల పొడి ఒక సగం స్పూను, 1/2 స్పూను జీలకర్ర పొడి అండి. ధనియాలు కానీ జీలకర్ర కానీ కొంచెం దోరగా వేపుకొని పొడి చేసుకున్నాను. ఇవన్నీ బాగా కలిసే విధంగా ఈ ముక్కలు పట్టే విధంగా ఒకసారి బాగా కలుపుకోండి. కొంచెం వాటర్ పోసుకొని మరీ ఒకటేసారి ఎక్కువ పోసుకోకూడదు, కొంచెం కొంచెం వేసుకుంటూ ఇది గట్టిగా కలుపుకోవాలండి. బాగా ఇలా కలిపేసుకొని డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకొని ఆయిల్ బాగా వేడైన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇప్పుడు ఒక్కొక్క ముక్క వేసుకోండి. ఇలా కడాయికి ఎన్ని పడతాయో అన్నీ ఇలా వేసేసుకొని కాసేపు బాగా కాలిన తర్వాత గెంటితో 2 వైపులా ఇలా కలుపుకుంటూ బాగా ఎర్రగా వేగేసేపు బాగా వేపుకోండి. 2 నిమిషాల్లో బాగా కాలిపోతాయి. అన్ని ముక్కలు ఇదే విధంగా వేసుకొని ప్లేట్లోకి తీసుకోండి. అలాగే 4 పచ్చిమిరపకాయలు కొంచెం కరివేపాకు కానీ వేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసి పకోడీలు వేసుకొని కొంచెం లెమన్ జ్యూస్ పిండుకోండి. టైంలో వేడివేడిగా ఇలా బేబీ కార్న్ పకోడీ చేసుకొని చాలా రుచిగా ఉందండి. తినే కొద్దీ తినాలనిపిస్తుంది, అంత బాగుంది. మరి ఎటువంటి వీడియోస్ మరిన్ని చూడాలి అంటే మా ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.